హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 174th డే. నవ్వు వస్తుంది మాట్లాడాలంటే. వీళ్ళిద్దరే ఫారెన్ బేబీస్, ఫారెన్ నుండి వచ్చింది. మేము 7 years అయింది, ఒక్క ట్రిప్ కూడా వెళ్ళలేదు ఇప్పటి వరకు. చదువు 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 తర్వాత వీళ్ళు ఫారెన్ వెళ్ళిపోయారు. నేను పల్లవి మాత్రం ఇక్కడే ఉండిపోయినాము. ఇప్పుడు వచ్చిర్రు వీళ్ళు. ఇప్పుడు మేము సౌత్ గోవా ప్లాన్ చేసినాం. సౌత్ గోవాకి వెళ్తున్నాం. ఆల్రెడీ మీకు చెప్పినా కదా సౌత్ గోవా వెళ్తున్నా అని చెప్పేసి. ఈరోజు స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ట్రైన్ సికింద్రాబాద్లో వస్తుంది. ట్రైన్ రాగానే బస్ కొడిగామా. తిను పల్లవి, తిను సాగరిక, తిను అరుణిమ. ఇవా నా లైఫ్లో ట్రావెలింగ్ ఎంత ఇంపార్టెంటో నాకు నా దోస్తాను కూడా అంత ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ నా దోస్తాను అంత ఇంపార్టెంట్. సో అందుకనే నేను ట్రావెలింగ్ మధ్యలో వచ్చిన వీళ్ళ కోసం అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్ళిపోతే మళ్ళీ ఏ 2-3 సంవత్సరాలకు వస్తారో. ఇప్పుడు ట్రిప్ ప్లాన్ చేసుకొని ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. వెళ్ళు స్టార్ట్ అయిపోయినాం గోవాకి. రేపు పొద్దున రీచ్ అవుతాం మార్నింగ్. 7 years తర్వాత ఫస్ట్ ట్రిప్ ఇది. అది కూడా గోవా. అది కూడా గోవా. ఫస్ట్ గోవా అనగానే ఇంట్లో మా అమ్మ అయితే గోవా పోయినావు కదా, ఏం చేస్తావు, నో వద్దు అనేసి అన్నది. నేను ఒక్కదాన్ని పోవడం పేరు, ఫ్రెండ్స్తో పోవడం పేరు మా అని చెప్పేసి ఒప్పించుకొని ఇంట్లో ఇప్పుడు వల్ల క్యాన్సల్ కూడా అయ్యేది వల్ల. కానీ సక్సెస్ఫుల్గా ఇట్లా ఒప్పించుకొని వెళ్తున్నాం అనమాట గోవా. యాక్చువల్గా నేను నార్త్ గోవా ఒకటే వెళ్ళినా, కాలంగట్టు బాగా. ఇప్పుడు సౌత్ గోవా వెళ్తున్నాం. ఇది స్లీపర్. టికెట్ వచ్చేసి 465 rupees పర్ హెడ్. 465 rupees పడింది. ఇంకేం చెప్పాలి. నిన్న 173rd డే. నిన్న వీళ్ళ అన్న వాళ్ళది ఇల్లు ఓపెనింగ్ ఉండిండే. యాక్చువల్గా మొన్న ఒకరోజు ఇంట్లో, నిన్న ఒకరోజు 2 days ఉందాం అనుకున్నాను. మా ఇంకో ఫ్రెండ్ శృతి కాన్ ఉంది, అది రావట్లేదు గోవాకి. అది మిస్ అయిపోయింది. అది వేరే ట్రిప్స్లలో బిజీ ఉంది. సో అది కూడా ఫారెన్ నుండి వచ్చిందనమాట. వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు. అది దానికోసం అని చెప్పేసి నిన్న వీళ్ళ ఇంటికి వెళ్ళిండే. అట్లనే వీళ్ళ పేరెంట్స్ని కూడా కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి నిన్న దాన్ని కలిసేసి ఈరోజు గోవాకి వెళ్తున్నాం. యాక్చువల్గా నిన్న యాక్చువల్గా నిన్న అసలు వీడియోనే తీయలేదు నేను. అంటే అన్ని స్వీట్ మెమరీస్ కదా, చాలా అందుకే నిన్నటి ఈరోజు లేదు కాబట్టి వీడియో తీయలేదు కాబట్టి. ఇది కూడా పాయింటే. అసలు నిన్న అసలు వీడియోనే తీయలేదు. మాట్లాడడానికి అంత దానికే సరిపోయిందనమాట. కొన్ని మూమెంట్స్ నేను వీడియోస్ తీయలేను. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే సడన్గా ఒక వీడియో తీస్తా అని చెప్పి నేను ఆపలేదు కదా. సో అట్లా కొన్ని స్వీట్ మెమరీస్ అన్నీ ఉంటాయి. అట్లా చాలా ఉన్నాయి ఈ ట్రిప్లో. నిన్న అందుకే నేను వీడియో తీయలేకపోయినా. మొన్న కూడా ఇంట్లో ఉన్నా కానీ నేను వీడియో తీయలేకపోయినా. మా తమ్ముడికి రాఖీ కట్టిన. కానీ అవన్నీ స్వీట్ మెమరీస్ నేను క్యాప్చర్ చేయలేను. కొన్ని ఓన్లీ నేను ఫీల్ అవ్వడానికే సరిపోతుంది. సో అది హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 175th డే. మడ్గావ్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుండి ఒక 1 kilometer కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే పెల్లలంకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అన్నమాట. ట్యాక్సీ కూడా ఉంది కానీ మేమే కావాలని మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎప్పుడో మార్నింగ్ 4-4:30కి దిగాలి. 6:30కి ఏమో దిగినాం. చాలా లేట్ అయిపోయింది ట్రైన్. మడ్గావ్ రైల్వే స్టేషన్ నుండి స్ట్రైట్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రూట్స్ కనిపిస్తాయి. అప్పుడు రైట్ సైడ్ రావాలి. రైట్ సైడ్ కొంచెం ముందుకు రాగానే నావెలింగ్ చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ ముందరనే బస్సెస్ ఆగుతాయి అన్నమాట. అయితే పల్లెలకి చాలా తక్కువ అంట బస్సెస్. అయితే కండక్టర్ అన్న ఏమని చెప్పిండంటే కనకొండ చౌరస్తా దగ్గర దిగి అక్కడ నుండి బస్సెస్ దొరుకుతాయి. అక్కడ నుండి ఒక 10 minutes పడుతుంది పల్లెలకి అని చెప్పేసి చెప్పిండారు. సో మేము ఇంకా ఇప్పుడు కనకొండ చౌరస్తాకి వెళ్తాం. హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ గోవా రీచ్ అయినాం. యాక్చువల్లీ మేము అందరం ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యే వరకు నాకు టెన్షనే ఉండే, ఎవరు ఏ రీజన్ చెప్పి క్యాన్సిల్ చేస్తారో ట్రిప్ అని. బట్ ఫైనల్లీ థ్యాంక్ గాడ్ వీఆర్ ఇన్ గోవా. కనకొండ చౌరస్తాకి అయితే రీచ్ అయిపోయినాం.
ఇప్పుడు పెళ్ళం వెళ్ళాలి బస్ కోసం బయట. ఇక్కడ చూడండి, ఇది ఈ చిప్ ఉందా, ఈ ఆల్ చిప్ప ఇట్లా తీసి ఇవి బాయిల్ చేసుకొని తింటారంట. ఇది ఇంకోటి ఇవి కూడా ఉన్నాయి. इसको क्या बोलते हैं? कालवा. स्पून से निकालो ना थोड़ा सा. ఇవి కూడా ఫుడ్ చేసుకొని తింటారంట, సీ ఫుడ్. ఇవి చిప్లీ ఇందాక చూపించిన కదా, ఇవి కాల్వ. ఇప్పుడు మేము కిరణ్కి తెలియకుండా మేము గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అది ముందు ఎట్లా రియాక్ట్ అవుతారు? అది ముందు ఇక్కడికి రా ఒకసారి. ఏంటి ఇంత అందంగా ఉన్నాయి డ్రెస్ వేసుకొని? వాయమ్మనే. సరే కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఒకసారి కళ్ళు ఓపెన్ చేయి. ఎందుకు ఓపెన్ చేసినా? అంటే ఏదైనా సర్ప్రైజ్ ఉంటుంది అనుకున్నావా నీ మొహానికి? సరే కళ్ళు మూసుకో. 1 2 3 అన్నప్పుడు ఓపెన్ చేయాలి. 1 2 3 ఓపెన్. చూసారా రియాక్షన్? కప్పనవరు మా కప్పనో రుష ఎట్లుంది? వద్దులే ఇక. సర్లే, మనం ఏడవడానికి రాలేదు, సరేనా? పాపకి ఏడుపు వస్తుందంట. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్లు ఇస్తే కూడా ఏడ్చేటోళ్ళు ఉంటారా ఫ్రెండ్స్? చూడండి, మేము చూసి నేర్చుకోండి. యాక్చువల్గా పల్లవి ముందు కలిసింది కాబట్టి దానికి ఆల్రెడీ గిఫ్ట్స్ రిసీవ్ అయిపోయినాయి అనమాట, తీసేసుకుంది. నేను ఇప్పుడు కలిసినా కాబట్టి నాకు ఇప్పుడు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. ఇట్రండి, జల్దీ నువ్వు కూడా రావే. థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్. చాలా బాగుంది కదా, దీని మీదకి మంచి సెట్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఓ మై గాడ్. సరేలే. థ్యాంక్ యూ సో మచ్ అరు. ఇంకా ఎస్ లేదు, ఇట్లుంటది. కలర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రే శృతిక ఇంకొక బ్యాగ్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శృతిక. అది ఒక్కటి మిస్ అయిపోయింది, అది కూడా ఉంటే బాగుండు, కానీ అది వేరే ట్రిప్స్ వల్ల మిస్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఎక్కువ ట్రావెలింగ్ చేస్తాను కదా, సో ఎక్కువ జిప్స్ ఉంటాయి, యూజ్ అవుతుందని చెప్పేసి అది తీసుకొచ్చిందంట. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది దీనికి, ఎందుకు ఇంత పెద్దది తెచ్చినావు అని, ఎందుకు ఇంత పెద్దది ఇచ్చినావు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం చౌరస్తా రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి పల్లెలంకి బస్సు ఉంటుందని చెప్పిన కదా, కానీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, 1 కిలోమీటర్ ఉంటుంది. సో పల్లెలం వెళ్ళకుండా మేమేం చేసినామంటే బీచ్ దగ్గరలో ఉన్న హోటల్ తీసుకుందామని చెప్పేసి బీచ్ దగ్గరలో ఉన్న హోటల్ తీసుకున్నాము. ఫ్రెష్ అయిపోయి బీచ్ చూడడానికి వచ్చినాం, పల్లెలం బీచ్. కానీ వాటర్ అంతా చాలా ఇటు వచ్చేసినాయి అనమాట, అసలు నిలబడడానికి కూడా స్పేస్ లేదు. సో వేరే దగ్గర వెళ్ళి చూడాలనుకుంటున్నాం. ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం. ఈ క్యాప్ ఇప్పుడే కొన్నదేమా, 150 రూపీస్. కానపూనా మున్సిపల్ కౌన్సిల్ 1985 వెల్కమ్. ఇది పలోలెం బీచ్, కానీ చూడండి స్టెప్స్ వరకు వస్తున్నాయి వాటర్. ఇదిగోండి, కూర్చోడానికి కూడా ఎక్కడా లేదు. రెడ్ ఫ్లాగ్ కూడా పెట్టిరు. సో మేమేమనుకుంటున్నామంటే ఇక్కడ అక్కడ కనిపిస్తుందా కొంచెం స్పేస్, అక్కడ సైడ్ అటన్నా వెళ్దాము అని అనుకుంటున్నాం. అక్కడ కూర్చోడానికి ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. పలోలిం బీచ్ నుండి అటు సైడ్ వెళ్దాం అనుకున్నాం కదా, అటు సైడ్ వెళ్ళి కూర్చుందాం అనుకున్నాం కదా. సరే అదేదో ఇక్కడ ఇంత దూరం వచ్చినాం కాబట్టి బ్యాక్ వాటర్స్ చూసుకొని, పలోలిం బ్యాక్ వాటర్స్ చూసుకొని అటు సైడ్ వెళ్ళిపోదామని చెప్పి ఇప్పుడు బ్యాక్ వాటర్స్కి వచ్చినాం. బ్యాక్ వాటర్స్కి వచ్చే రూట్ కూడా చాలా బాగుంది.
అమేజింగ్ జింగ్ జింగ్. ये जो है ना मैम पलोलम बैक वाटर है. यहाँ पे लाइक 75% जो पानी है ना मैम बाय लाइक समुद्र से आता है. समुंदर से आता है. बाय सी वहाँ पे आगे पीछे समुद्र है ना. हाँ हाँ. और लाइक 20 to 25% जो पानी है वहाँ पे एक डैम है बहुत बड़ा कापोली डैम करके. हाँ. डैम का पानी आता है. ठीक. और लाइक यहाँ पे पूरा सेफ है मैम. लाइक ज़्यादा डेप्थ में 5 to 6 फीट रहेगा. इसलिए हम लोग लाइक ऐसे रोई से लगी जाते हैं. हाँ. और इसको लाइक बैलेंस के लिए लगाते हैं. ఏ వాళ్ళ ఇక్కడ కనిపిస్తుందా బీచ్? అయ్యో మిస్ అయిపోయింది. ఇక్కడ వెనకాల బీచ్ అన్నమాట. బై మిస్టేక్లో అక్కడ పోయినా కూడా అటు సైడ్ వెళ్ళిపోతాం మనము. సో అందుకనే బోట్ తిప్పేస్తున్నాడు మొత్తం. मैम आपको मोबाइल अल्ट्रा है. हाँ सैमसंग गैलेक्सी S23 अल्ट्रा. इस पानी में इसको फेंकोगे तो मोबाइल फ्लोट हो जाएगा. ఇది పాలోలెం బ్యాక్ వాటర్స్. ఇప్పుడే స్టార్ట్ అయిన జస్ట్ బోటింగ్ వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం ఇదిగోండి వర్షం పడుతుంది. మన ఫోటో దిగినా వాటర్ పడ్డవే. అయితే ఇక్కడ ఈగల్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ ఈగల్స్కి ఫుడ్ వేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వేస్తున్నాడు చికెన్. ఎట్లా వస్తాయి చూడండి. వామ్మో 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 వామ్మో. దేవుడా ఇన్ని ఈగల్స్ ఉన్నాయి ఇక్కడ. దేవుడా క్రేజీ ఉంది అసలు. అయితే ఇంతసేపు చిన్న ఈగల్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు చూడండి పెద్ద ఈగల్ వస్తుంది. రెడీ రెడీ రెడీ. आगे आगे लेफ्ट में आगे ये देखो बड़ा लगा है. ये देखो ये है वाइट बेलेट सी. అది కదా ఇందాక చూసింది మనము చెప్పిన నేను చూడు. అచ్చా इसका बच्चा పెద్దదానికైతే ఈ చికెన్వి ఐ మీన్ కోడివి హెడ్ వేయాలంట. అప్పుడు అది వస్తుంది పెద్దది. ఏయ్ अरे तीन आ गए चार आ गए. ఎట్లా అనిపించింది ఈగల్ ఫీడింగ్? చాలా బాగా అనిపించింది. ఈగల్ मेरे को भी ले लो షాకిరన్ वीडियो నీకు ఎట్లా అనిపించింది? वीडियो నైస్ న్యాచురల్ థింగ్ ఇంత దగ్గర నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో షో కొత్త దట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. వాటిని వీళ్ళు చూపించడం ఇక్కడ బాగుంది. worst boating I ever seen in my life. बारानी बिल्कुल पाड़ के ले नो. వైట్ హెడ్ ఈగల్స్ ఉన్నాయి, ఇంకా బ్లాక్ హెడ్ ఈగల్స్ కూడా ఉన్నాయి. వైట్ హెడ్ ఈగల్స్ నేమో బ్రాహ్మణి కైట్స్ అంటారంట. బ్లాక్ హెడ్ ఈగల్స్ నేమో బ్లాక్ కైట్స్ అంటారు, లేకపోతే పరాయ కైట్స్ అని అంటారు. చాలా అంటే చాలా బాగుంది. నాకు భలే అనిపించింది ఫస్ట్ టైం నేను చూడడం ఇంత గుంపుగా. ఇంకా నెక్స్ట్ ఒకటి కోడి తల వేసినప్పుడు వచ్చినాయి చూడు పెద్ద పెద్దవి, అవి కూడా చాలా బాగున్నాయి. వాటిని సీగల్స్ అంటారంట. Telugu is native language, right? So that's where we are. బాగుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నేను ఇట్లా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో बोटिंग చేస్తున్నా. फर्स्ट टाइम eyebrow cut और नहीं नहीं ये तो बचपन में मैंने नीचे गिर गया. అల్లు అర్జున్ జైసా అల్లు అర్జున్ का नहीं नहीं गिर गया मैंने. బోటింగ్ మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా. ఫస్ట్ మాకు అక్కడ పాలోలెం బీచ్ దగ్గర ఉన్నప్పుడే ఇట్లా బోటింగ్ చేస్తారా అని అడిగితే ఆయన వాళ్ళు అన్నాడు ఎంతనో చెప్పిండు. మళ్ళీ వద్దులే మేము ఇక్కడ వచ్చి వెళ్తాము డైరెక్ట్ అని చెప్పేసి మేము ఇక్కడ వరకు వచ్చినాం అనమాట. వాకబుల్ డిస్టెన్స్ బీచ్ నుండి ఇక్కడ వరకు. అయితే అయితే స్కిల్స్ తెలుసుగా ఇంకా 1000 రూపాయలకి మాట్లాడినా సరే అని చెప్పేసి ఆయన ఓకే అని చెప్పిండు. నార్మల్గా ఇద్దరు కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే 1000 1500 అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు మాట్లాడుకుంటారు అనమాట.
చూడండి ओके ఇదంతా చూస్తుంటే నాకు అనకొండ సినిమా గుర్తొస్తుంది. वो बारिश का पानी है थोड़ा భలే ఉంది, చాలా బాగుంది. मैंने तो तेलुगु सॉन्ग नहीं पीस चाहिए. ఇక్కడ బోట్ కనిపిస్తుంది కదా, అక్కడ అన్న వస్తుండు. ఇదే ఎంట్రీ, ఇదే ఎగ్జిట్. ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి, లేకపోతే నార్మల్ టైంలో అక్కడ ముందు ఉంటుంది అనమాట ఎంట్రీ. ఇప్పుడు హై టైట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుండి ఎంట్రీ, ఇక్కడ నుండి ఎగ్జిట్. ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి అక్కడ ఫస్ట్ బీచ్ చూపిస్తారు. దాని తర్వాత ఇక్కడ ఒకటి రాక్ కనిపిస్తుందా, బ్యాలెన్సింగ్ రాక్. అంత పెద్ద రాయి మీద అంత చిన్న రాయి ఎట్లుంది చూడండి, ఫేమస్ అన్నమాట ఇది ఇక్కడ. ఆ బ్యాలెన్సింగ్ రాక్ చూసిన తర్వాత ఈగల్స్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత 45 minutes ఉంటుంది అనమాట ఈ బోటింగ్ మొత్తము. ఒక జంగల్లోకి తీసుకొని పోతాడు, ఒక 5 minutes ఉంటుంది ఆ జంగల్లో బోటింగ్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. ఎవరైనా సౌత్ గోవా వచ్చినప్పుడు పాలోలెం బ్యాక్ వాటర్స్లో బోటింగ్ చేయాలంటే ఇతనికి కాంటాక్ట్ ఇవ్వండి. आपका नाम क्या है? ग्रतिक. या अच्छा ठीक है, आपका कांटेक्ट नंबर भी मैं इसमें डालती हूँ. ओके। ठीक है, बहुत फ्रेंडली है ये तो, बहुत फ्रेंडली है. थैंक यू सो मच. आप बोलो, वीडियो अच्छा है तो लाइक शेयर आप ही वीडियो अच्छा बोलो. लगे तो लाइक करो, सब्सक्राइब करो और शेयर करो. थैंक यू सो मच.